అడివిశేష్ మూవీస్ నుంచి మనం మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేదే కొత్తదనం. బట్ సాడ్లీ ఈ మూవీలో మిస్ అయింది కూడా ఆ కొత్తదనమే. హీరోని మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఆ హీరోయిన్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని రగిలిపోయే హీరో. ఇటువంటి ఒక లైన్ని చెప్పి దాన్ని కథగా డెవలప్ చేయమంటే దాన్ని 3 రకాలుగా డెవలప్ చేయొచ్చు. ఒకటి, 2 క్యారెక్టర్స్ పాజిటివ్ అన్నట్టు చూపించడం. రెండోది ఏదో ఒక క్యారెక్టర్ పాజిటివ్, ఇంకో క్యారెక్టర్ నెగిటివ్ అన్నట్టుగా చూపించడం. మూడోది ఇద్దరు నెగిటివ్ ఫిలోస్ అన్నట్టుగా చూపించడం. ఈ మూడిట్లో ఏ ఒక్క విధంగా స్టోరీని రాసుకున్నా మీ మైండ్లోకి వచ్చే ఫస్ట్ క్లీషే ఐడియా ఏదైతే ఉంటుందో అలాంటి ఒక రొటీన్ క్లీషే స్టోరీనే ఈ మూవీలో కూడా ఉంటుంది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తే అదే జరుగుతుంది. ఇలా జరగకపోతే బాగుంటుంది అనుకునే విషయాలు కూడా జరుగుతుంటాయి. అసలు లాజిక్ పాడు లేకుండా ఎలా ఎందుకు జరుగుతుందిరా బాబు అని అనిపించే సీన్లు కూడా ఉంటాయి. డెకాట్ అనే పేరు పెట్టారంటే ఖచ్చితంగా ఈ మూవీలో దొంగతనాలు ఉంటాయని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో అప్పుడు మనకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? మిగతా సినిమాల్లో చూపించినట్టుగా కాకుండా ఇది అడివిశేష్ మూవీ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాలో ఆ దొంగతనాలని చాలా కొత్త రకంగా చూపిస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ మూవీలో చూపించే ఆ దొంగతనం ఎంత సింపుల్గా సిల్లీగా ఉంటుందో అంతే ఇల్లాజికల్గా కూడా ఉంటుంది. అఫ్కోర్స్ యాక్షన్ సీక్వెన్సెస్ని బాగా డిజైన్ చేయడం వల్ల కేజీఎఫ్ మూవీ స్టైల్లో ఫేడ్ టు బ్లాక్ ఎడిట్లు పడుతూ మంచి కిక్కిచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దానికి తోడవడం వల్ల ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ మనకి చూడబుద్దేసేలానే ఉంటాయి. బట్ అది ఎంతవరకు లాజికల్గా ఉందనేది ఆలోచిస్తే మాత్రం బోలెడు లూప్ హోల్స్ కనబడతాయి. సరే, ఈ లాజిక్లన్నీ పక్కన పెట్టి మెయిన్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అదైనా బాగుంది అంటే ఆ లవ్ స్టోరీ కూడా చాలా చాలా రొటీన్గానే ఉంటుంది. సో హైస్ట్ సీన్స్కి కనెక్ట్ అవ్వం, లవ్ స్టోరీకి కనెక్ట్ అవ్వం. మరి ఈ లెక్క ఈ మూవీలో ఉన్న హైలైట్స్ ఏంటని అడిగితే 1 పర్ఫార్మెన్సెస్, 2 టెక్నికల్ ఆస్పెక్ట్స్. అయితే ఆ పర్ఫార్మెన్సెస్లో అందరికంటే ఎక్కువ మార్కులు పడేది మృణాల్ ఠాకూర్ గారికి. బేసిక్గా ఆమె లవ్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా చేయగలదు కాబట్టి ఈ మూవీలో ఆమె చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇక అడివిశేష్ గారి విషయానికి వస్తే ఆయన చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు కానీ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం అది పూర్తిగా ట్రాన్స్లేట్ కానట్టే నాకు అనిపించింది. కొన్ని సీన్స్లో ఆయన మాట్లాడిన డైలాగ్ సరిగ్గా వినబడలేదు. మరి ఆ బ్లేమ్ ఆయన మీదకి వెళ్తుందా లేదా అక్కడ బీజం లౌడ్గా ఉండడం వల్ల ఈయన మాట మనకి సరిగ్గా వినబడలేదా అన్నది తెలియదు. కానీ ఈ రెండిట్లో ఏదో ఒక రీజన్ వల్ల అయితే కొన్ని చోట్ల ఆయన ఏం మాట్లాడారో సరిగ్గా అర్థం కాలేదు. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో ఆయన చాలా చోట్ల కొంచెం ఆర్టిఫిషియల్గా ఏదో అక్కడ హీరోయిజం చూపించాలన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రతి సీన్లోని ఏదో యాటిట్యూడ్ స్టార్లా కొంచెం అటు ఇటు తిరుగుతూ బిల్డప్లు ఇస్తే యాక్ట్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇక రిమైనింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ని వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. ఎటొచ్చి ప్రకాష్ రాజ్ గారికి ఇచ్చిన రోల్ మాత్రం ఆయన క్యాలిబర్కి తగ్గ రోల్ కాదని అనిపించింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే బీమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఓకేష్గా ఉన్నాయి కానీ ఆ ఐటమ్ సాంగ్ మాత్రం అస్సలు బాగాలేదు. అసలు సినిమాలో ఆ సాంగ్ రావడానికి స్కోపు లేదు. పిక్చరైజేషన్ పరంగా కూడా ఆ సాంగ్ అస్సలు బాగాలేదు. ఇక ఈ మూవీకి జ్ఞాని కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే లాజిక్స్ని అస్సలు పట్టించుకోకుండా రొటీన్ స్టోరీ అయినా పర్వాలేదు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ బాగుంటే చాలు అని మీరు అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.